ఓకే రైట్ అవుతుంది. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. రైట్. మీరు కాకపోతే నేను ఒక వెబ్సైట్ చెప్పాను కదా, నా బ్లాగ్ చెప్పాను కదా, ఆ బ్లాగ్ నుంచి కూడా ఈ లెఫ్ట్ రైట్ మిడ్ గురించి ఉంటే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ఉంటుంది. ఒక వీడియోస్ అయితే ఉంటాయి పక్క. సో ఇది క్లాస్ నోట్ చేసుకున్న పర్లేదు. అండ్ మీకు బ్యాకప్ ఫైల్ కూడా ఇచ్చాను. దీంట్లో కూడా లెఫ్ట్ రైట్ మిడ్ గురించి కూడా సపరేట్గా ఇలా ఉంటాయి డీటెయిల్స్. మీకు లాస్ట్ టైం బ్యాకప్ ఇచ్చాను అనుకుంటా, మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది అనుకుందాం. సో నేను జస్ట్ చేంజ్ చేస్తున్నాను, కొన్ని చేంజ్ చేస్తున్నాను. ఓకే రైట్, జస్ట్ ఇక్కడే ఉంది అనుకుందాం. ఓకే, ఇన్నే ఉంది అనుకుందాం. సేమ్ ఇవే మళ్ళీ రిపీట్ అయింది అనుకుందాం. ఓకే రైట్. ఇక్కడ నేను అకౌంట్ నెంబర్ ఉంది, మెటీరియల్ నెంబర్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, క్వాంటిటీ ఉంది, అండ్ అకౌంట్ నెంబర్ కూడా ఉంది. సో అవి ఏ ఫార్మాట్లో ఉన్నాయి? మెటీరియల్ నెంబర్కి డిస్క్రిప్షన్కి మధ్య, మెటీరియల్ నెంబర్కి డిస్క్రిప్షన్కి మధ్యలో ఒక స్పేస్ ఉంది, క్వాంటిటీ అనేది ఐఫోన్ ఉంది, నెక్స్ట్ అకౌంట్ నెంబర్ అనేది @ ఉంది. ఓకేనా? సో అంటే ఒక ఫార్మాట్లో ఉన్నాయి అవి. ఓకే, ఇప్పుడు నేను పాత ఫార్మాట్ అయితే ఇలా చేసాము, ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి వచ్చేసింది. అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ ఒకవేళ అకౌంట్ నెంబర్ కూడా ఉంటే ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసుకోవచ్చు కదా, లైక్ 4564535535 ఇచ్చేసి కంట్రోల్ కొట్టేస్తే నాకు అకౌంట్ నెంబర్లన్నీ ఇలా వచ్చేస్తాయి. సో మనకి కానీ ఫ్లాష్ ఫిల్ మనకు అన్ని చోట్ల ఉండకపోవచ్చు అన్నారు కదా. ఓకే, ఓల్డ్ వర్షన్లో ఉండొచ్చు. దాన్ని ఎలా చేద్దాం అంటే, సో దాన్ని ఎలా చేద్దామంటే, ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్, ఇంకోటి మిడ్ కూడా ఉంటుందండి, మిడ్, ఇంకోటి ఫైండ్ కూడా. సో ఫైండ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఫైండ్ యూజ్ చేద్దాం. ఫస్ట్ ఫైండ్ యూజ్ చేసి నాకు ఇక్కడ కామన్గా ఉండేది ఏంటో కావాలి నాకు. ఫర్ ఏంటంటే ఇక్కడ మెటీరియల్ డిస్క్రిప్షన్ మధ్యలో ఒక స్పేస్ ఉంది. ఓకేనా? ప్రతి దాంట్లో స్పేస్ ఉంది. అంటే మెటీరియల్ నెంబరు సేమ్ లెంత్ లేకపోవచ్చు. నేను ఒకవేళ సేమ్ లెంత్ ఒక 4 డిజిట్సే ఉంది అనుకోండి ప్రతి మెటీరియల్, లెఫ్ట్ అని రాసేసి ఆటోమేటిక్గా నేను సెలెక్ట్ చేసుకొని 4 అని కొట్టేస్తే నాకు ప్రతిదీ 4 వస్తుంది. కాకపోతే ఇక్కడ 2356 ఉంది మెటీరియల్ నెంబర్. కాబట్టి నేను పర్టికులర్గా ఒక క్యారెక్టర్ అనేది ఇవ్వలేను. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీని మధ్యలో కామన్ ఉండేది ఫైండ్. ఓకేనా? ఒక స్పేస్ ఉంది. స్పేస్ అనేది ఎన్నో లెటరో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఫైండ్ ఏం చేస్తుంది అంటే, మనము ఇచ్చిన క్యారెక్టర్ ఏ స్పేస్లో ఉంది అంటే ఏ క్యారెక్టర్ ఎన్నో క్యారెక్టర్లో ఉంది. 1 2 3 4 ఎన్నో క్యారెక్టర్లో ఉంది. ఇప్పుడు నేను ఫైండ్ టెక్స్ట్ అంటే నాకు స్పేసే. ఓకేనా? స్పేస్ కామా టెక్స్ట్. స్పేస్ అంటే నేను ఇన్వర్టర్ కామర్స్లో స్పేస్ ఇచ్చాను. విత్ ఇన్ టెక్స్ట్ అంటే నాకు ఈ టెక్స్ట్లోనే స్పేస్ ఎక్కడ ఉందో కావాలి. ఓకేనా? కామా ఇచ్చేసి స్టార్ట్ నెంబర్ అంటే స్టార్టింగ్ నుంచి 1 నుంచి. ఓకేనా? 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ లెటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, అంటే ఫిఫ్త్ పొజిషన్లో మన ఇక్కడ స్పేస్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చూడండి 1 2 3 4 ఫిఫ్త్ పొజిషన్లో స్పేస్ ఉంది. సో నేను దీన్ని డ్రాగ్ చేసిన అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 6th పొజిషన్లో స్పేస్ ఉంది, ఇక్కడ 5th, ఇక్కడ 7th పొజిషన్లో స్పేస్ ఉంది. ఓకేనా? సో బేస్డ్ ఆన్ డేటా బట్టి ఇక్కడ ఏ పొజిషన్లో స్పేస్ ఉందో ఫస్ట్ స్పేస్, అది కూడా ఇంకా సెకండ్ స్పేస్ కూడా ఉంది కాబట్టి మన ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ఫస్ట్ స్పేసే తీసుకుంటుంది. సో ఫస్ట్ స్పేస్ ఎక్కడెక్కడ ఉందో తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ నోకియా 1100 మధ్య కూడా స్పేస్ ఉంది. బట్ ఇక్కడ మనం అడిగింది ఫస్ట్ స్పేస్లో డిఫాల్ట్గా మనం ఫస్ట్ అడిగినాం కాబట్టి స్టార్ట్ నెంబర్ 1 నుంచి ఎక్కడ ఉందనేది స్పేస్ అనేది అడిగినాం కాబట్టి ఫస్ట్ ఇచ్చింది అది. ఓకే, సో ఇప్పుడు ఏం చేసిన అంటే నేను దీన్ని బేస్ చేసుకొని, ఇది స్పేస్ పొజిషన్ 5 కదా, 5 అంటే దానికన్నా ముందు ఒకటి -5 - 1 ఇది ఈ మెటీరియల్ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ 6 అంటే 6 - 1 ఈ మెటీరియల్ నెంబర్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ నేను తీసుకొని లెఫ్ట్ ఈ టెక్స్ట్ తీసుకున్నాను. కామా ఎన్ని క్యారెక్టర్స్ లెఫ్ట్ సైడ్లో, ఇది -1. ఓకేనా? సో ఇలా ఇచ్చేస్తే నాకు 2 3 4 3 వచ్చింది. ఇది డ్రాగ్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కావాల్సిన మెటీరియల్ నెంబర్ అయితే అది ఎన్ని లెటర్స్ ఉన్నా, 4 లెటర్స్ ఉన్నా, 4 లెటర్స్ ఉన్నా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ నోకియా 1100కి నాకు ఇప్పుడు ఇంకొకటి ఏం కావాలి, చెప్పండి సార్. ఇప్పుడు మీరు మామూలుగా 2343 మెటీరియల్ నేమ్ చెప్పి డిస్క్రిప్షన్, క్వాంటిటీ, అకౌంట్ చెప్పారు కదండి సార్, లెఫ్ట్ ఫార్ములా తీసుకొని. సార్ రియల్ టైమ్ లో ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు రమేష్ అనే కస్టమర్ ఉన్నాడు అనుకుంటే,
అతనికి ఒక అకౌంట్ ఉంది సార్, అది డీయాక్టివేట్ లో ఉంది. నెక్స్ట్ ఇంకో అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. మనం రియల్ టైమ్ లో హ్యూజ్ డేటా ఉంటుంది కదా సార్, అప్పుడు మనం తీసుకుని స్ప్లిట్ చేయాలన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తాం అంటే యాక్టివేట్ లో ఉండే అకౌంట్ తీసుకుని లెఫ్ట్ సార్. ఇప్పుడు ఒక అకౌంట్ ఉంది సార్, 45645535 అనే అకౌంట్ ఉంది అనుకుందాం సార్. ఇప్పుడు మామూలుగా నోకియా క్వాంటిటీకి చెప్తున్నాం, అది ప్రెసెంట్ డీయాక్టివేట్ మెథడ్ లో ఉంది. అదే యూజర్ వచ్చి వేరే అకౌంట్ నెంబర్ తీసుకున్నాడు, న్యూ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకున్నాడు. ఇప్పుడు రియల్ టైమ్ లో హ్యూజ్ డేటా ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న అకౌంట్ డీయాక్టివేట్ లో ఉంటుంది. నెక్స్ట్ యాక్టివేట్ లో ఉన్న అకౌంట్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ హ్యూజ్ డేటా ఉంటుంది సార్, అప్పుడు ఎలా చేస్తాం మనం? లెఫ్ట్ రైట్ మిడ్ ఫైండ్ ఇవన్నీ. ఓకే, ఇది దీని కాన్సెప్ట్ వచ్చేసి లెఫ్ట్ రైట్ వచ్చేసి మనం ఒకవేళ ఒక డేటా అనేది ఒకే సెల్లో ఉన్నప్పుడు, మనం ఒకే సెల్లో అన్ని మెర్జ్ అయి ఉన్నప్పుడు దాన్ని డివైడ్ చేయడం అనేది లెఫ్ట్ రైట్ దీని పని. సో ఇది అకౌంట్ డియాక్టివేట్ ఉందా యాక్టివేట్ ఉందా అన్నది మనకి ఇప్పుడు ఏదైతే అకౌంట్ లాస్ట్కి వస్తుందో, సో అకౌంట్ మనకు రైట్ సైడ్ నుంచి ఇప్పుడు ఫైండ్ నేను చేసేసి ఫైండ్ చేసేసి అకౌంట్ నెంబర్స్ అన్ని ఒక దగ్గర ఇస్తాము, ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ అకౌంట్ డియాక్టివేట్ ఉందా లేదా అనేది ఆ సిస్టమ్ నుంచి వెళ్ళి మనము ఈ అకౌంట్స్ అన్ని దానిలో వేసి కానీ మెటీరియల్ నెంబర్స్ మనం వేసి వాటి క్వాంటిటీ ఎంత ఉందో అని చెక్ చేస్తాం కదా, అదేవిధంగా ఈ అకౌంట్స్ అన్ని కాపీ చేసేసి దాంట్లో వేసి అది యాక్టివ్లో ఉందా డియాక్టివ్లో ఉందా అని చెక్ చేసుకోవాలి. బట్ ఈ లెఫ్ట్ రైట్ మెథడ్ పని ఏంటంటే జస్ట్ మనము ఒక డేటా ఏదైతే మనకు ఇచ్చిన డేటాను ఒకే సెల్లో వచ్చినప్పుడు మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు అనేది దీని పని అనమాట. అది డియాక్టివేట్ ఉందా యాక్టివేట్ ఉందా అనేది దీనికి సంబంధం లేదు కదా. ఒకవేళ అకౌంట్ ఒకవేళ డియాక్టివేట్ ఉందా యాక్టివేట్ ఉందా తెలుసుకోవాలంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏవైతే స్ప్లిట్ అయిన తర్వాత ఇవన్నీ ఒకవేళ ఇక్కడ స్ప్లిట్ చేద్దాం అనుకుంటా. నేను ఇప్పుడు లాస్ట్ అకౌంట్ నెంబర్ స్ప్లిట్ చేయాలనుకోండి, మరి దీనిలో అకౌంట్ నెంబర్ స్ప్లిట్ చేయడానికి ఒక కామన్ ఏంటంటే @ అనేది ఒక కామన్గా ఉంది కదా. సో ప్రతి దగ్గర @ తర్వాత ఉండేది లెటర్స్ అన్ని అకౌంట్ నెంబర్, ఓకేనా. సో మరి @ అనే పొజిషన్ ఎక్కడ ఉంది అని మనం ఫైండ్ చేస్తే అప్పుడు ఇక్కడ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్. సో ఇప్పుడు మన ఫైండ్ టెక్స్ట్ ఏంటి? @ ఓకేనా. ఇన్వర్టెడ్ కామర్స్లో @ ఇవ్వండి, కామా విత్ ఇన్ టెక్స్ట్ అంటే ఇది కామా స్టార్టింగ్ నెంబర్ 1 ఇచ్చిన 1 ఇచ్చేసేయండి, 1 ఇచ్చేసి క్లోజ్ చేయండి, ఓకేనా. అంటే ఇక్కడ @ అనే పొజిషన్ ఏంటో తెలిసిపోతుంది ప్రతి దగ్గర, ఓకేనా. ఫైండ్ అనేది ఫైండ్ యూజ్ చేసి మనము @ పొజిషన్ తెలుసుకున్నాం ఫస్ట్. సో తెలుసుకున్న తర్వాత 20th ప్లేస్ దగ్గర @ ఉంది. కాకపోతే మనకి రైట్ సైడ్ ఎన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు నెక్స్ట్ రైట్ అని ఇచ్చాను కానీ ఎన్ని క్యారెక్టర్స్ అంటే మన టోటల్ లెంత్ తెలిస్తే మనకి క్యారెక్టర్ తెలుస్తుంది కదా, టోటల్ లెంత్ కూడా కావాలి మనకి. కాబట్టి లెంత్ అని ఇచ్చేసి ఈ టెక్స్ట్ ఇచ్చేస్తే అది మొత్తం లెంత్ 27 లెంత్. ఇది 27, ఇది ఈ టెక్స్ట్ మొత్తం ఈ సెల్ యొక్క టోటల్ లెంత్ 27. అంటే లెంత్ ఆఫ్ అంటే క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి స్పేస్తో సహా అన్ని కలిపి, ఓకేనా. సో క్యారెక్టర్స్ 27. ఆ 20th పొజిషన్ దగ్గర మనకి @ ఉంది, ఓకేనా. 20th పొజిషన్ దగ్గర @ ఉంది కాబట్టి 27 - 20 తీసేస్తే మిగతా అంతా అకౌంట్ నెంబర్. సో ఓకే, మనం ఇప్పుడు దీన్ని రైట్ తీసుకొని అకౌంట్ నెంబర్ వచ్చేసి ఈక్వల్ టు రైట్ ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టెక్స్ట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి, అది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇది మైనస్ ఇది, ఓకేనా. ఇలా ఇచ్చేస్తే మనకి అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది. సో మరి ఈ అకౌంట్ నెంబర్లు డియాక్టివేట్ ఉన్నాయి యాక్టివేట్ ఉన్నాయి అంటే జస్ట్ మనం ఇది లెఫ్ట్ సైడ్ రైట్కి దీనికి ఐడియా లేదు కదా. ఒకవేళ బ్యాంక్ పోర్టల్ ఏదైనా ఉండొచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఈ అకౌంట్ నెంబర్స్ అక్కడ లేకపోతే యాక్టివేటెడ్ అకౌంట్ అని ఒక లిస్ట్ తీసుకుంటాం. లిస్ట్ తీసుకొని ఇక్కడ ఒకవేళ ఇది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా, సో మనము వీలుకప్ కానీ అది వేసుకొని అది టోటల్ డేటా ఉందో ఆ డేటాకి వీలుకప్ వేసుకొని ఇది యాక్టివ్లో ఉంది డియాక్టివ్లో ఉంది. ఒకవేళ డియాక్టివ్లో ఉంటే మనం చేంజ్ చేయాలా సంథింగ్, అది సెకండరీ. మనకి వచ్చేసి దీని ఉద్దేశం ఏంటంటే లెఫ్ట్ రైట్ వచ్చేసి ఒక కాలంలో ఉండే ఒక డేటా ఒకే కాలంలో మెర్జ్ అయినప్పుడు మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు అనేది తెలిసిందన్నమాట. సో సేమ్ ఇది టెక్స్ట్ కాలమ్స్ కూడా, దానికి సంబంధించిన టెక్స్ట్ కాలమ్స్ కూడా కొంచెం చేయొచ్చు. ఒకవేళ టెక్స్ట్ కాలమ్స్లో వీలు కానప్పుడు ఈ లెఫ్ట్ రైట్ తీసుకొని యూజ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో డేటాలో టెక్స్ట్ కాలమ్స్ కూడా మనం కొంచెం వరకు చేయొచ్చు. ఇలా ఒక్క నిమిషం, డేటా టెక్స్ట్ కాలమ్స్ డెలిమిటెడ్. ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ విడదీయాలంటే @ ఇంకా కామన్ లెటర్ @ ఉంది కదా, @తోని మన అకౌంట్ నెంబర్స్ అని ఇలా విడదీయచ్చు. సో ఒకవేళ కొన్ని ఇక్కడ మనకు మెటీరియల్ నెంబర్ కరెక్ట్గా లేదు అంటే అందుకని స్పేస్ ఉంది మెటీరియల్ నెంబర్తో స్పేస్ ఉంది. బట్ ఈ డిస్క్రిప్షన్ అనేది మధ్యలో స్పేసెస్ ఉన్నాయన్నమాట, కాబట్టి మనము డిస్క్రిప్షన్ ఒక్కటే విడదీయలేము, ఓకేనా.
నోకియా 1100 కంప్లీట్గా ఉంది. ఒక స్పేస్ ఇచ్చాం అనుకోండి, నోకియా సపరేట్ అయితే 1100 సపరేట్ అవుతుంది. కాబట్టి కొన్ని ప్లేస్లలో మనం ఈ ఫంక్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇదైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే అదైనా యూజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా. సో ఇక్కడ నోకియా 1100 ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది. డిస్క్రిప్షన్ ఉందంటే సో నీకు ఇక్కడ 2343 లెంత్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇది హెల్పింగ్ కోసం ఇవి చేసాము. కాకపోతే మనము ఇక్కడనే అకౌంట్ దగ్గరనే అకౌంట్ దగ్గరనే వీటి బదులు మనం ఈ ఫార్ములాస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది కామా ఇచ్చేసి ఈ ఫార్ములా రెండు ఫార్ములా కాపీ చేసేస్తున్నాం చూడండి. ఈక్వల్ అవసరం లేదు. ఇక్కడ ఇది తీసేసి BQ14 కదా, ఫస్ట్ లెన్ ఆఫ్ ఇది మైనస్ ఫైండ్ ఆఫ్ ఇది. ఓకేనా, ఇది ఒకటి దాంట్లో యూజ్ చేయొచ్చు, ఇది అవసరం లేదు నాకు ఇప్పుడు. ఓకేనా, అంటే జస్ట్ మనకు అర్థం కావడానికే చెప్పాను. బట్ ఇక్కడ లెన్ ఫైండ్ అనేది మనం కంప్లీట్గా చేసాం అనమాట. ఇక్కడ కూడా ఇది కూడా అవసరం లేకుండా మనం ఒకటే సెల్లో వేయాలంటే ఫైండ్ అనే స్పేస్ అనేది ఎక్కడ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము. ఈ ఫైండ్ అనేది జస్ట్ ఈ ఫామ్లోనే B14-1 వేస్తున్నాం కదా. ఈ B14 ఎలా వస్తుంది? ఈ ఫైండ్ ఫార్ములాతోనే వస్తుంది కదా. సో BO14 ఇక్కడ నేను BO14 తీసేసి ఆ క్యారెక్టర్స్ బదులు ఇది ఇచ్చేస్తాను. ఈ హెల్పర్ కాలం కూడా అవసరం లేదు మనకి. సో మెటీరియల్ నెంబర్ ఇది. ఓకేనా, సో ఈ విధంగా మెటీరియల్ నెంబర్, అకౌంట్ నెంబర్ విడ తీసుకోవచ్చు. ఒకవేళ డిస్క్రిప్షన్ కూడా విడదీయాలి కదా. సో డిస్క్రిప్షన్ కూడా విడదీయాలంటే ఫ్లాష్ ఫిల్ ఉంటే ఈజీగా, బట్ ఓల్డర్ వర్షన్లో మనకి డిస్క్రిప్షన్ ఇలా ఇప్పుడు ఈ మెటీరియల్ లెంత్ ఎంతో మనకు తెలిసింది, అకౌంట్ లెంత్ ఎంతో తెలిసింది. సో మెటీరియల్ లెంత్, అకౌంట్ లెంత్ తెలిసింది. సో మనం ఈజీగా ఏమంటారు దాన్ని తెలుసుకోవచ్చు కదా. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ లెంత్ ఆఫ్ మెటీరియల్ నెంబర్ ఇస్తాం 5, అకౌంట్ నెంబర్ వచ్చేసి అకౌంట్ నెంబర్ లెంత్ 7. ఓకేనా, సో ఇప్పుడు మెటీరియల్ లెంత్ 5, అకౌంట్ నెంబర్ లెంత్ 7. ఓకేనా, సో ఇప్పుడు డిస్క్రిప్షన్ వచ్చేసి ఈ 7 టోటల్ లెంత్ మైనస్ ఈ 7 + 5 ఉంటుంది కదా. టోటల్ లెంత్ వచ్చేసి ఇది 27 మైనస్ ఇవి రెండు లెంత్స్ కలిపితే ఓకే 15 లెటర్స్ మనకి. ఇక్కడ ఏమో 15 ఉంటుంది, ఇక్కడ ఏమో 17 ఉంటుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ క్యారెక్టర్స్ వచ్చేసి 17. అంటే ఒకసారి మనం అంటే ఇప్పుడు ఇంత కొంచెం కాంప్లికేటెడ్గా వేసుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది. జస్ట్ నార్మల్గా మనం రెగ్యులర్గా ఉండే దాంట్లో కొంచెం ఇలా ఉండకపోవచ్చు. సో మనం అడ్జస్టబుల్ బట్టి మనం ఎలా తీసుకోవచ్చు అంటే నేను ఇలానే తీసుకుంటున్నా, ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ రిక్వైర్మెంట్ బట్టి ఇలా తీసుకుంటున్నా. అంటే మొత్తం డిస్క్రిప్షన్ అనేది 15 లెటర్స్. ఓకేనా, 15 లెటర్స్. బట్ 15 లెటర్స్ ఎక్కడ ఉంది అనేది, ఏ 15 లెటర్స్ తీసుకుందాం అనేది మనకి ఇక్కడ ఇంకొక డౌట్ కదా. సో 15 లెటర్స్ కోసము మధ్యలో ఉంది ఇది. సో మిడ్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. బట్ మిడ్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. మరి ఎక్కడి నుంచి మిడ్ యూజ్ చేయాలి, ఎన్నో లెటర్ నుంచి యూజ్ చేయాలంటే ఒక నిమిషం. ఇక్కడ నేను స్పేస్ అడుగుతాను. ఫస్ట్ స్పేస్ ఎక్కడ ఉందో అడుగుతాను. ఫస్ట్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ కామా టెక్స్ట్ కాదు స్పేస్ కామా టెక్స్ట్. ఇది టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కామా 1 అంటే స్పేస్ వచ్చేసి ఇక్కడ ఉంది. 5th లెటర్లో స్పేస్ ఉంది. ఇదేమో మొత్తం లెంత్ వచ్చింది నాకు. ఇది డిస్క్రిప్షన్ యొక్క లెంత్. ఇవన్నీ మైనస్ చేసి ప్లస్ చేస్తే లెంత్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ స్పేస్ ఎక్కడ ఉందో అది. ఓకేనా, నాకు ఫస్ట్ స్పేస్ నుంచి వెళ్ళి ఈ 15 లెటర్స్ డిస్క్రిప్షన్ కాబట్టి ఫస్ట్ స్పేస్ 5th పొజిషన్లో ఉంది. 5th ప్లేస్ నుంచి వెళ్ళి 15 డిస్క్రిప్షన్ కావాలి. కాబట్టి నేను ఇదే మిడ్ ఉపయోగిస్తాను. సో ఒకసారి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ అర్థం చేసుకోండి. అది ఈజీగా మనకి ఎలా అనేది అర్థమవుతుంది. ఒక నిమిషం. ఈక్వల్ టు మిడ్ ఓపెన్ బ్రాకెట్. మిడ్ అంటే మిడిల్ది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ది, రైట్ అంటే రైట్ సైడ్ది, అండ్ మిడ్ అంటే మిడిల్ది. మిడిల్ ఎక్కడ నుంచి తీసుకోవాలి మనం? మిడ్ అని ఓపెన్ చేసేసి ఫస్ట్ అయితే టెక్స్ట్ అడుగుతుంది కాబట్టి టెక్స్ట్ తీసుకోండి. కామా స్టార్ట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్పేస్ నుంచి స్టార్ట్ చేయాలి. 2, 3, 4 తర్వాత స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే స్పేస్ తర్వాత లెటర్ నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత లెటర్ అంటే ఫస్ట్ స్పేస్ వచ్చేసి 5 + 1.
ఓకేనా, +1 లెటర్ నుంచి స్టార్ట్ చేయాలి. కామా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా మనకు 15 క్యారెక్టర్స్, ఇది ఇచ్చేస్తున్నాను. ఓకేనా, సో నోకియా ఓకే 15 క్యారెక్టర్స్ కాదు, @ కూడా ఒక క్యారెక్టర్ కదా, అందుకని ఇది -1, ఇది -1 అంటే @ కూడా వచ్చింది కదా, అందుకని చెప్పేసి -1. ఓకేనా, ఇప్పుడు నోకియా 1133 క్వాంటిటీ, అక్కడ క్వాంటిటీ కూడా ఉంది, సారీ. ఓకే, మనం క్వాంటిటీ మిస్ అయినామంటే మన క్వాంటిటీ కోసం మనం ఇంకోటి ఓకే ఇది ఇలా ఇద్దాం. ఓకే, అంటే డిస్క్రిప్షన్ ప్లస్ క్వాంటిటీ రెండు కలిపి వచ్చినాయి అనుకుందాం ఇక్కడ. ఓకే, సో మన డిస్క్రిప్షన్ క్వాంటిటీ రెండు కలిపి ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ విడదీయడం ఈజీ కదా, డిస్క్రిప్షన్ క్వాంటిటీ సపరేట్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే మన ఫైండ్ మళ్ళీ ఐఫోన్ యూజ్ చేసి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన డిస్క్రిప్షన్ యూజ్ చేయాలంటే జస్ట్ ఫైండ్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతుందా? చెప్పండి సార్. ఇప్పుడు ప్రెసెంట్ డిస్క్రిప్షన్ వచ్చి నోకియా 1100, సామ్సంగ్ G123 అట్లా ఉన్నాయి కదా సార్ అవును స్క్రీన్ మీద. అవును సార్, ఇప్పుడు మామూలుగా నోకియా, సామ్సంగ్ అనేవి ఫస్ట్ కీప్యాడ్ తో స్టార్ట్ అయ్యాయి కదా సార్ మెటీరియల్స్. ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిస్టెన్స్ స్టేజ్ లో ఉన్నాయి. మాక్సిమం ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ అనేది ఇప్పుడు మనకు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి కాబట్టి అంతా మామూలుగా మనకు స్మార్ట్ ఫోన్స్ కనుక ఇప్పుడు ఆ మెథడ్ అనేది మనకు ఉండదు. అప్పుడు ఎలా మనం ఫైండ్ చేస్తాం సార్? అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాటి రీప్లేస్ చేస్తా వేరే మెథడ్స్ అనేది వేరే మెటీరియల్స్ అనేవి వస్తాయి కదా సార్, ఐ మీన్ వేరే మోడల్స్ అనేవి వస్తాయి కదా, అప్పుడు ఎలా ఫైండ్ అనేది లైక్ ఇక్కడ ఒప్పో రావచ్చు, అది సేమ్ కదా. ఒకవేళ ఒప్పో వచ్చింది అనుకోండి, దేనికైనా సేమే కదా. అంటే సార్ అలాగా సార్, అంటే ఇప్పుడు మామూలుగా నోకియా, సామ్సంగ్ అనేవి ఫస్ట్ కీప్యాడ్ తో స్టార్ట్ అయ్యాయి కదా సార్ మామూలుగా మెటీరియల్స్ అనేవి. యాజ్ ఫర్ మొబైల్ ఇప్పుడు మాక్సిమం ఎక్కువ పర్సెంటేజ్ కీప్యాడ్స్ అనేవి లేవు కదా సార్, మాక్సిమం స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, టచ్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మాక్సిమం అటు ఇప్పుడు ఆ మెటీరియల్స్ అనేవి మనకు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి కదా సార్, మాక్సిమం కనపడడం లేదు. ఇప్పుడు అటువంటిప్పుడు ఎలా మనం ఇక్కడ అప్డేట్ చేయడం కానీ ఫైన్ ఎలా చేస్తాం అటువంటి మెటీరియల్స్ డేటా కావాలన్నప్పుడు? రియల్ టైం కంపెనీ పర్పస్ రియల్ టైం కంపెనీ డేటా కావాలన్నప్పుడు ఇంకా మనము గూగుల్లో వెళ్ళాల్సిందే. అంటే వాళ్ళ డేటా అనేది ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు ఆ డేటా అనేది వాళ్ళు ఇవ్వకపోతే అయితే మన లేటెస్ట్ మోడల్స్ ఇంకా అంతే, గూగులే తీసుకుని లేటెస్ట్ మొబైల్ మోడల్స్ తీసుకున్నాం అనుకోండి, మోడల్స్ ఇన్ సామ్సంగ్ లేకపోతే లేటెస్ట్ మొబైల్ మోడల్స్ లిస్ట్ ఇన్ ఎక్సెల్. సో స్మార్ట్ ఫోన్స్ ఒక్క నిమిషం. మనం ఇంకా గూగుల్ నుంచే తీసుకోవడమే, ఇంకా అది ఒకవేళ ఇక్కడ దొరికిపోతాయి. లైక్ బ్రౌజ్ ఫోన్స్ బ్రాండ్స్, షాల్ మొబైల్ ఫోన్ బ్రాండ్స్, యాపిల్, సామ్సంగ్ ఇక్కడ తీసుకున్నాం. లేకపోతే ఎక్సెల్ లిస్టా, ఎక్సెల్ మొబైల్ ఫోన్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ బ్రాండ్స్, ఇది కూడా కాదు. సో మనం వెతుక్కుంటే నాకు తెలిసి దొరికిపోతాయి ఆ బ్రాండ్స్ అనేది. ఒక లిస్ట్ లాగా తీసుకుంటే తీసుకోవచ్చు. బచ్ ఫోన్ బ్రాండ్స్ మోడల్ ఓకే, ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ ఆసిస్, ఆండ్రాయిడ్, E12, ఫోన్పే 2X4, X6. సో ఇదంతా మనం కాపీ చేసుకొని లైక్ సేవ్ ఎస్, లేకపోతే ఇవన్నీ కాపీ చేసుకుందాం. కాపీ చేసేసుకొని ఇక్కడ ఆసిస్ అని ఉంది, బట్ ఆసిస్ కాకుండా ఏం తీసుకుందాం, మనకి ఎక్కువగా మనం సామ్సంగ్ యూజ్ చేస్తాం కదా. ఓకే, సామ్సంగ్ కానీ ఇదే అనుకోండి. సో ఇక్కడ మనం కాపీ చేసుకొని అక్కడ మన ఎక్సెల్ షీట్లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. లిస్ట్ ఇలా ఒక్కసారి
ఈ డేటా తీసుకొని చేయమంటారా? ఓకే, ఓకే. మన ఫోన్స్ వచ్చేసి అమెజాన్ ఫైర్, సామ్సంగ్ ఉందా, ఇలా ఆండ్రాయిడ్, ఆసిస్. ఓకే, ఫస్ట్ ఆసిస్ అది కాపీ అయింది. అది కాకుండా ఇంకేం కావాలి? సామ్సంగ్ కావాలి కదా, రైట్. కాపీ పేస్ట్, వాల్యూస్ అని పెడతాం. ఓకే, ఇవన్నీ కూడా కాపీ అయినాయి. సామ్సంగ్, గూగుల్, ఎస్టీసీ అన్నీ కూడా కాపీ అయినాయి. సో ఈ విధంగా తీసుకోవచ్చు. చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ స్క్రీన్ ఇస్ నాట్ విజిబుల్. నాట్ విజిబుల్, 1 minute. ఓకేనండి, ఇప్పుడు అనిపిస్తుందా? ఓకే, ఇవన్నీ కూడా మోడల్స్ వచ్చేసాయి. నో సార్, ఇప్పుడు నో కంప్లీట్. సార్. ఒక్క సెకండ్, అందరికీ కనిపించట్లేదా? ఆమె హలో హలో వంశీ గారు, భారతి గారు, హలో. ఎస్ సార్. కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపించలేదు. ఓకే, కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? రైట్. ఓకే, ఈ కాపీ చేసుకొని ఇవి తీసుకొచ్చి, ఈ మోడల్స్ అయితే ఈ మోడల్స్ తీసుకొచ్చి. యాక్చువల్లీ మన థీమ్ వచ్చేసి ఇప్పుడు ఏ మోడల్ ఇలా ఉండాలని కాదు కదా, అంటే జస్ట్ మన లెఫ్ట్ రైట్ ఎలా ఉపయోగిస్తాం అంతే. జస్ట్ దీంట్లో ఎక్సెల్లో లెఫ్ట్ రైట్ ఎలా ఉపయోగిస్తామని చెప్పేసి ఈ క్లాస్ అనమాట. ఒక్క నిమిషం. సో మీరు ఆ లిస్ట్ అయితే తీసుకోవచ్చు అక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ. ఒకవేళ కొత్త మోడల్స్ వస్తే కొత్త మోడల్స్ నుంచి అయితే తీసుకొని వాటి మీద కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ ఇవన్నీ సామ్సంగ్ కానీ, ఒప్పో కానీ, నెక్సస్ కానీ, ఇవన్నీ కూడా మోడల్స్ ఉన్నాయి కదా. ఒకసారి చేద్దాం, రైట్. ఓకేనా, అలా కాపీ చేసుకుని అయితే తీసుకోవచ్చు ఎక్సెల్ ఇస్తున్నాను. సో ఈ విధంగా లెఫ్ట్ రైట్. ఓకేనా? బట్ డౌట్ అనేది అంటే ఓకే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఈ మోడల్స్ తీసుకున్నాను. బట్ లేటెస్ట్ మోడల్స్ అయితే సామ్సంగ్ S23 అయితే సామ్సంగ్ S23 తీసుకోవచ్చు. సో S23F, S23, S24 ఇప్పుడు లాంచ్ అవుతుందేమో కదా, S24. సో ఇలా మనం ఏదైనా అది తీసుకోవచ్చు అనమాట. మనకు ఆ వాల్యూస్ బట్టి మనకి ఆ డిస్క్రిప్షన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, నేను వాల్యూస్ చేశాను అందుకని చెప్పేసి ఇలా వచ్చింది. సేమ్ మిడ్ అనే ఫార్ములా యూజ్ చేసి, మిడ్ అంటే ఏంటంటే జస్ట్ మిడిల్లో ఉన్న లెటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చిన్నది చెప్తానండి. ఇంకోటి 49, సేమ్ 9000 ఉందనుకోండి, 9000. సో 1 2 3 ఉందనుకోండి, 1 2 3 4 5 6 7. ఓకేనా, సో ఈ విధంగా ఉంది. ఫిల్ సిరీస్ కొట్టేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నాకు ఫస్ట్ 2 లెటర్స్ కావాలంటే లెఫ్ట్ అని యూజ్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి, ఫస్ట్ 2 లెటర్స్ కావాలంటే కామా ఇచ్చేసి 2 లెటర్స్ ఇస్తాను. ఓకేనా, సో లెఫ్ట్ ఎన్ని క్యారెక్టర్స్ ఇస్తే అన్ని లెఫ్ట్ సైడ్ నుంచి అన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఇది లెఫ్ట్. నెక్స్ట్ రైట్ వచ్చేసి రైట్ సైడ్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలని అనుకుంటే రైట్లో వచ్చేస్తుంది. ఓకేనా, రైట్ ఆర్ఐట్ చేసి రైట్ ఈ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుని, నాకు రైట్ సైడ్ ఒక 3 క్యారెక్టర్స్ కావాలనుకోండి, 3 ఇచ్చేసి ఇక్కడ 5 6 7 కదా, లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఇలా రైట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో మిడ్ వచ్చేసి మనకి ఈక్వల్ టు మిడ్లో ఇంకొక ఆప్షన్ ఎక్కువ అడుగుతుంది. ఏంటంటే ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. స్టార్టింగ్ లెటర్ ఎంత అంటే మిడిల్లో ఎక్కడ స్టార్టింగ్ లెటర్ కావాలి. స్టార్టింగ్ లెటర్ ఒక 3 నుంచి తీసుకున్నాను అనుకోండి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలి? 2 క్యారెక్టర్స్ కావాలనుకోండి. అక్కడ ఎన్ని ఎక్కువ లేవు కాబట్టి 2 క్యారెక్టర్స్ కావాలనుకోండి. ఇక్కడ చూడండి 34 వచ్చింది. అంటే మనం నెంబర్ ఆఫ్ మిడిల్ నుంచి తీసుకున్నాము. ఇక్కడ నుంచి 1 2 3 థర్డ్ క్యారెక్టర్ నుంచి తీసుకున్నాము. ఎన్ని క్యారెక్టర్స్? 3 and 4. ఓకే, 2 క్యారెక్టర్స్ కాబట్టి 3 and 4 వస్తుంది. సో ఇలా మనం క్లిక్ చేసాను అనుకోండి 3 and 4. ఒకవేళ నేను 3 ఇక్కడ 7 వేసాను అనుకోండి. సో అలా మిడిల్ నుంచి థర్డ్ క్యారెక్టర్ నుంచి 2 క్యారెక్టర్స్. ఓకేనా, సో ఈ విధంగా థర్డ్ పొజిషన్ నుంచి 2 క్యారెక్టర్స్. సో ఈ విధంగా మిడ్ అనేది ఉపయోగపడుతుంది. ఫైండ్ అనేది
ఫైండ్ అనేది ప్లేస్ తెలియజేస్తుంది అనమాట. ఫైండ్ అనేది పొజిషన్, అది ఎక్కడ ఉందని పొజిషన్ తెలియజేస్తుంది. ఫైండ్ ఇక్కడి ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి చెప్పండి సార్. ఇందాక మీరు ఎక్సిస్టెన్స్ నుంచి కీప్యాడ్ నుంచి న్యూ వర్షన్స్ అవి మొబైల్స్ చూపించారు కదా సార్. సార్ ఇప్పుడు మీరు ఫైండ్ ఫార్ములా చెప్తున్నారు కదా, అదే దానికి రిలేటెడ్ గా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. అదేంటంటే ఇప్పుడు మనం మా ఓల్డ్ వర్షన్స్ నుంచి న్యూ వర్షన్స్ అనేవి మొబైల్స్ మార్కెట్ లోకి వదిలాము. ఒక ఓన్లీ సామ్సంగ్ కంపెనీనే అనుకుందాం. అలా వదిలినప్పుడు మనం వాటి యొక్క సేల్ అనేది ఎలా ఉందనేది, ఫైండ్ లో పొజిషన్ ఎలా ఉందని మనం ఎలా కనుక్కుందాం? అంటే ప్రోడక్ట్ ఓన్లీ సామ్సంగ్ ప్రోడక్ట్. ఇప్పుడు C7 ఉంది, లేదంటే గెలాక్సీ అట్లా వస్తా ఉంటాయి, అంటే కొత్త వర్షన్స్ వచ్చింది, అప్పుడు ఎలా ఫైండ్ ఎలా అవుతుంది? సామ్సంగ్ C7 ఓకేనా, సామ్సంగ్ C7 అనుకుందాం, సామ్సంగ్ S23 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ వర్షన్, ఇప్పుడు మనకి ఇప్పుడు ఫైండ్ అనేది ఏంటంటే, ఫైండ్ వచ్చేసి మనకి వీటి మధ్యలో సేల్ పర్ఫార్మెన్స్ కానీ అది కనుక్కోవడానికి కానీ ఇది కాదు. ఫైండ్ అనేది ఇక్కడ ఫైండ్ యూజ్ వచ్చేసి మనకి ఒక టెక్స్ట్లో ఒక దాంట్లో ఒక కాలంలో ఉన్న పొజిషన్ కనుక్కోవడానికి అనమాట. అంటే సార్ కానీ మీరు ఇందాక పొజిషన్ కనుక్కోవచ్చు మామూలుగా, కంపేర్ వేరే కంపెనీస్ మోడల్ చూసినా కూడా ఆ మోడల్లో చెప్పారు కదా సార్ ఫైండ్ యూజ్ అవుతుంది. ఎలా ఇక్కడ ఫైండ్ నేను దీని పొజిషన్ కనుక్కోవడానికి, అంటే జస్ట్ మనం ఒక సెల్లో ఒక కాలంలో ఉన్న మెర్జ్ అయి ఉన్న వాల్యూస్ని సపరేట్ చేయడానికి ఇది. అంటే జస్ట్ ఈ ఎక్సెల్ ఏంటంటే ఎస్ఏపికి దీనికి కనెక్షన్ అంటే అట్లా కనెక్ట్ కాదు. ఇప్పుడు ఎస్ఏపిలో ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు అది రియల్ టైంలో ఇప్పుడు ఆ కంపారిజన్ ఎలా ఎక్కడ ట్రిక్ చేస్తే అక్కడ వస్తుంది అనేది అది కరెక్టే. బట్ మనము ఈ ఎక్సెల్ ఏంటంటే ఆ వాల్యూస్ని, ఇప్పుడు ఎక్సెల్ వచ్చేసి మెయిన్గా డేటా క్లీనింగ్ కానీ విజువలైజేషన్ కానీ అంటే సేల్స్ పర్ఫార్మెన్స్ చూపించడానికి కానీ ఉపయోగిస్తారు అనమాట. అంటే జస్ట్ మన ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఇలా, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది అనుకోండి, ఒక స్టాప్ నుంచి వెళ్ళి ఒక డంప్ తీసుకుంటే మనకి ఇలా అన్ని క్లబ్ అయి వచ్చాయి. క్లబ్ అయి వస్తే మనకి ఇలా ఉంటే బాగుండదు కదా. సో దాన్ని సపరేట్ కాలమ్స్లో విడదీయడానికి, అంటే ఇప్పుడు ఈ ఫైండ్ అనేది దీంట్లో సేల్స్ ఇన్వాల్వ్ లేదు కదా. ఒకవేళ సామ్సంగ్ C7 సేల్ వాల్యూ కానీ దీని వాల్యూ కానీ ఇస్తే, ఒకవేళ 56,000 సంథింగ్ ఇచ్చేస్తే అక్కడ కనుక్కోవడానికి వేరే ఫార్ములాస్ ఉన్నాయి. అక్కడ దీని పర్ఫార్మెన్స్ ఏంటి, దీని పర్ఫార్మెన్స్ ఏంటి, ఇది ఓకే. డౌట్ ఏంటి, ఇది సామ్సంగ్ C7 సామ్సంగ్ C23 ఎలా ఫైండ్ చేద్దాం అన్నట్టుగా అర్థం కాలేదు నాకు. ఒకసారి అందుకు చెప్పండి. ఇక్కడ ఫైండ్ వచ్చేసి ఇప్పుడు చెప్పండి సార్. మీరు చెప్పే ఫార్మాటే సార్. ఫైండ్ ఫార్ములా చెప్పారు కదా. ఇప్పుడు సామ్సంగ్ C7 సామ్సంగ్ 23 లేదంటే గెలాక్సీ అట్లా ఏదన్నా మోడల్స్ ఉంటాయి. ఓల్డ్ మోడల్స్ నుంచి న్యూ మోడల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు సామ్సంగ్ ప్రొడక్ట్స్ లోనే వాళ్ళు కంపారిజన్ చేసుకుంటారు కదా వేరే యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ తో పోలిస్తే, అప్పుడు ఎలా యూజ్ అవుతుంది ఫౌండ్ అని అంటున్నా. అంటే మీరు పొజిషన్ అని చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మీదుగా ఈ కంపెనీ ఫైండ్ పొజిషన్ వచ్చేసి అంటే వన్ ఆఫ్ ది ప్రాడక్ట్ మీదుగా కంపెనీ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది కదా సార్. అంటే లేదు ఫైండ్ నేను పొజిషన్ అనేది పొజిషన్ అంటే ఆ కంపెనీ యొక్క ఆ ప్రోడక్ట్ యొక్క పొజిషన్ సంథింగ్ అది కాదు. అది ఇక్కడ పొజిషన్ అంటే ఈ సెల్లో ఉన్న అది లెటర్ క్యారెక్టర్ యొక్క పొజిషన్. ఇది ఇప్పుడు ఇక్కడ సెవెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోర్ యొక్క పొజిషన్ 4th లెటర్. అంటే నేను 1 2 3 ఇచ్చాను, అలా కాకుండా ఒక నిమిషం ఈ సామ్సంగ్ ఇచ్చాను అనుకోండి, ఓకేనా. ఇక్కడ సామ్సంగ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ సామ్సంగ్ C7 కదా. ఇక్కడ ఫైండ్ అని రాసి ఫైండ్ ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి నేను ఒక C అని ఎం, దీనిలో కామన్గా ఒకటి M ఉంది కదా. సరే ఎం కామా విత్ ఇన్ టెక్స్ట్ కామా స్టార్టింగ్ నెంబర్ 1. సో ఇక్కడ ఎం క్యారెక్టర్ యొక్క పొజిషన్ అంటే 1 2 3 థర్డ్ పొజిషన్లో ఉంది అన్నట్టుగా. థర్డ్ పొజిషన్ అంటే థర్డ్ ప్లేస్, ఈ సెల్లో థర్డ్ ప్లేస్లో ఎం ఉంది అన్నట్టుగా. సో ఈ పొజిషన్ అంటున్నాను నేను, అంటే జస్ట్ ఆ పొజిషన్, అది కంపెనీ యొక్క సామ్సంగ్ ఏ గ్రోత్లో ఉంది ఆ పొజిషన్ కాదు. ఫైండ్ అనేది క్యారెక్టర్ యొక్క ఈ ఎం అనే క్యారెక్టర్ యొక్క ప్లేస్ని తెలియజేస్తుంది అనమాట. పొజిషన్ కానీ ప్లేస్ కానీ తెలియజేస్తుంది. ఓకే, నేను ఫైండ్లో ఏం అడిగితే అది, ఇప్పుడు C7 ఉంది అనుకోండి, C7 యొక్క పొజిషన్ ఓకే 9th ప్లేస్లో ఉంది అది. అంటే ఇప్పుడు కౌంట్ చేయండి, S అంటే 1, A అంటే 2, M అంటే 3 4 5 6 7 8 9, అంటే
1 2 3 4 5 6 7 మధ్యలో స్పేస్ ఒకటి ఉంది చూడండి. సామ్సంగ్ మధ్యలో స్పేస్ ఉంది కదా, దాన్ని కూడా కన్సిడర్ చేస్తుంది. 8 9th స్పేస్లో C7 ఉందన్నమాట. ఓకేనా, 9th స్పేస్లో C7 ఉందని చెప్పేసి పొజిషన్ 9th పొజిషన్లో అన్నా నేను. సో ఆ పొజిషన్ అంటే దాంట్లో కాదు, కంపెనీలో ఏ బ్రాండ్ అదని పొజిషన్ కాదు, ఇక్కడ ఒక కాలంలో ఉన్న పొజిషన్ అనమాట. ఓకేనా, రైట్. సారీ, అది ఆ పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఇదనమాట. ఓకేనా, సో ఇక్కడ ఫైండ్ అనేది మన పొజిషన్ ఇక్కడ ఇలా తెలియజేస్తుంది. సో ఓకేనండి, లెఫ్ట్ రైట్ మిడ్ ఫైండ్. ఓకేనా, దీన్ని యూజ్ చేసి మనకు ఒకవేళ ఓల్డ్ దాంట్లో ఎక్కువగా ఎలా ఉపయోగపడుతుంది అంటే జస్ట్ మొబైల్ నెంబర్లు కానీ నేమ్స్ కానీ కంబైన్డ్ అయి ఉంటాయి. ఒకవేళ అకౌంట్ నెంబర్లు కానీ కంబైన్డ్ అయి ఉంటాయి. దాన్ని విడదీయాలంటే సో లేటెస్ట్ వర్షన్లో అయితే ఫ్లాష్లు యూజ్ చేయొచ్చు. ఓల్డ్ వర్షన్లో అయితే కొంచెం ట్రిక్కీగా మనకు లెఫ్ట్ కానీ మిడ్ కానీ రైట్ కానీ యూజ్ చేసి మనం డివైడ్ చేయొచ్చు అనమాట. నాకు ఇప్పుడు మొబైల్ నెంబర్ మెటీరియల్ నెంబరే కావాలి. మెటీరియల్ నెంబర్ ఇవన్నీ కాపీ చేసేసి సమ్ MB52 సమ్ CA01లో వేయాలి. కాకపోతే ఇట్లా వేయలేను కదా, ఈ కాపీ చేసి మెటీరియల్ నెంబర్ అక్కడ వేయలేను కదా. సో కాబట్టి నాకు మెటీరియల్ నెంబర్ అనేది సపరేట్ కావాలి. మెటీరియల్ నెంబర్ సపరేట్ కావాలంటే సో ఇక్కడ ఈ ఫామ్లో యూజ్ చేసి మనం ఇప్పుడు మెటీరియల్ నెంబర్ అన్ని కాపీ చేసేసి ఆటోమేటిక్గా అక్కడ వేసేది వాటి స్టాక్ కౌంట్ కానీ లేకపోతే తెలుసుకోవాలంటే ఇలా మనం కాపీ చేయొచ్చు. బట్ ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఏం చేయలేం కదా, ఇలా కాపీ చేసుకొని అక్కడ వేస్తే రాదు కదా. సో మనం డివైడ్ చేయడానికి వీటిని అయితే ఉపయోగిస్తున్నాం. ఓకేనా, సో ఇది లెఫ్ట్ రైట్ క్లియర్. ఓకే, మిగతా వాళ్ళందరికీ భారతి గారు, శివ గారు, సత్య గారు క్లియరా? ఏం డౌట్స్ లేవా? సత్య గారు లేదు సార్, లేవా? ఓకే, డన్. రైట్ అండి. ఇంకేమైనా డౌట్స్ సమ్మిఫ్ కానీ అవి ప్రాక్టీస్ చేసారా? సమ్మిఫ్ కానీ అవి కానీ. సో ఇంకొక టాపిక్ చెప్తాను, అది టాపిక్ కంప్లీట్ చేసేసి. సో నిన్న టెక్స్ట్ కాలమ్స్ అయిపోయింది. సో సినారియో గోల్సీకి అయిపోయింది కదా, గోల్సీకి అయిపోయింది. అండ్ ఈఎంఐ గురించి చెప్తాను కదా. సో లోన్ అమౌంట్ యాక్చువల్లీ మనం నిన్న వాట్ ఇఫ్ అనాలిసిస్ గోల్సీకి అయిపోయింది. బట్ ఈ సినారియో మేనేజర్ డేటా టేబుల్ అయితే కాలేదు కదా. సో దాని గురించి చెప్తాను. ఓకే, ఇక్కడ మనకి సిలబస్లో వచ్చేసి సో ఇది ఇవాళ మనకి ఇది నెక్స్ట్ చెప్తాను నేను. ప్రాబ్లం సెల్ నేమ్స్ వచ్చేసి ఈ గోల్సీక్ సినారియో మేనేజర్. సో ఇది స్టార్ట్ చేయమంటారా లేకపోతే ఇవి రెండు చిన్నవే అంటే సెల్ నేమ్స్ వచ్చేసి ఈజీగా ఉంటుంది? ఓకే, ఇది చెప్తాను లేకపోతే సార్ స్టార్ట్ చేయండి. రైట్. సో నేమ్స్ అనుకుందాం, ఒక నేమ్స్ తీసుకుందాం. ఏదైనా నేమ్ తీసుకుందాం. రైట్, వేణు బనానా ఇది అనుకుందాం. రిమూవ్ డూప్లికేట్స్ చేశాను. సరే, ఈ క్వాంటిటీ కూడా అవసరం లేదు, జస్ట్ సేల్ అనుకుందాం. ఒకవేళ జస్ట్ మనకి కాపీ పేస్ట్ వాల్యూ చేస్తాను, ఇక్కడ ఫామ్లో ఉంది కాబట్టి అది వెళ్ళిపోతుంది మనం డేట్ చేసినప్పుడు. ఈ సేలే అనుకుందాం, జస్ట్ రాము రవి సేల్ అనుకుందాం. ఇవన్నీ రిమూవ్ చేద్దాం, డూప్లికేట్స్ కూడా. సో వీళ్ళ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళ సేల్ ఉంది. ఓకేనా, వాళ్ళ నేమ్ ఉంది, సేల్ ఉంది. బట్ మనకి కొందవి లిస్ట్ తీసుకొని వాళ్ళ సేల్ అయితే కావాలి. సో సేల్ అయితే కావాలంటే మనము ఏం చేస్తున్నాం, మామూలుగా వీలుకప్ వేస్తాం కదా. లాస్ట్ టైం మనం వీలుకప్ అయితే నేర్చుకున్నాం కదా. సో నాకు సేల్ కావాలి. ఇప్పుడు సేల్ కావాలంటే ఇక్కడ వీలుకప్ ఓపెన్ చేసి లుకప్ వాల్యూ ఇది కామా టేబుల్ అరే వచ్చేసి ఇలా మనం మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చేసి 2,0 ఇచ్చేస్తాం. అంటే టేబుల్ అరే అనేది ఎక్కడ ఉంది ఒకే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో టేబుల్ అరే సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ ఈ టేబుల్ని ఒక నేమ్ ఇవ్వచ్చు. అంటే దీని అన్నింటి కలిపి ఒక నేమ్ ఇస్తే అప్పుడు మనం ఎలా చేయొచ్చో చూద్దాం. ఒక నేమ్ అంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. నేమ్ సెలెక్ట్ చేసుకొని ఫార్ములాస్ ఉంటుంది. సో నేమ్ మేనేజర్, సో నేమ్ మేనేజర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి, న్యూ నేమ్ అని ఇచ్చేయండి. దానికి ఏమి ఇస్తారు, సేల్స్ టేబుల్ అని ఇస్తారా లేకపోతే సేల్ టేబుల్ అని ఇస్తారా, ఎలా అన్న నేమ్ అయితే ఇచ్చేయండి. మామూలుగా నేమ్ ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు దానికి ఒక నేమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ సేల్ టేబుల్ అని వచ్చింది. ఇంతకుముందేమో
సమ్ వాల్యూస్ వచ్చాయి కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన అడ్రస్ వస్తుంది కదా. సో ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకుంటే అడ్రస్ సంథింగ్ ఈ అడ్రస్ వస్తుంది కదా. ఇప్పుడు దీని అన్నింటికి ఒక నేమ్ క్రియేట్ అయిపోయింది, అంటే ఈ టేబుల్ అన్నింటికి ఒక నేమ్ సేల్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇంతకుముందు వీలుకప్ వేయాలంటే ఈక్వల్ టు వీలుకప్ వేసేసి లుకప్ వాల్యూ ఇది ఇచ్చేసి టేబుల్ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకునే కానీ కదా. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోకుండా ఆల్రెడీ నాకు ఆ టేబుల్ ఏంటో తెలుసు కాబట్టి నేను సేల్స్ టేబుల్ ఎస్ఏఎల్ అనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది ఆ టేబుల్ అనేది. ఇక్కడ క్లిక్ చేసి నాకు సెలెక్ట్ అయిపోతుంది, ఆ నేమ్ ఇష్టంగానే సెలెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే సేల్స్ టేబుల్ అనుకుంటాగానే కింద వచ్చేస్తుంది. లేదా ఒకవేళ అక్కడ ఏం కనిపించకపోతే F3 క్లిక్ చేయండి, చాలా ఉన్నాయి అనుకోండి, F3 క్లిక్ చేయండి. F3 క్లిక్ చేస్తే మన నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేమ్స్ వస్తాయి అనమాట. సేల్స్ టేబుల్ అని క్లిక్ చేసి సేల్స్ టేబుల్ అని క్లిక్ చేసి కామా సేల్ టేబుల్ సెలెక్ట్ అయిపోయింది కదా ఆటోమేటిక్గా, కామా 2,0 ఇస్తే మనకి వీలుక ఫామ్లో ఇలా కూడా వచ్చేస్తుంది అనమాట సేల్ టేబుల్. సో ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నాను ఈ సేల్ టేబుల్ నేమ్ ఇవ్వడం వల్ల ఏం లాభం అంటే ఇక్కడ ఉన్నాను నేను మళ్ళీ సేల్ టేబుల్ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు సేల్ టేబుల్ వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా. అలా కాకుండా నేను ఏం చేయొచ్చు అంటే ఫార్ములాస్కి వెళ్ళి నేమ్ మేనేజర్ సేల్ టేబుల్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను ఇక్కడ మెయిన్ షీట్లో ఉన్నాను అనుకోండి, ఇక్కడ ఇది మెయిన్ షీట్, ఈ సేల్ టేబుల్ అనేది రాశాను. ఓకేనా, సేల్ టేబుల్. సో నేను సేల్ టేబుల్ క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు లైక్ రైట్ క్లిక్ ఇచ్చేసి హైపర్ లింక్ అని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం, లింక్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో అది ఉంది కదా సేల్ టేబుల్. సో సేల్ టేబుల్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మనము అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఈజీగా మనం క్లిక్ చేయగానే ఆ టేబుల్కి వెళ్ళొచ్చు. అంటే మనం ఎక్కడున్నా ఇలా వెళ్ళొచ్చు. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే లైక్ ఇప్పుడు కొత్త ఎక్సెల్ తీసుకున్నాను, దానిలో కొందరు వాళ్ళది ఇక్కడ రమేష్ రవి ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా, ఎంప్లాయీస్ టోటల్ సేల్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ సేల్స్ అనేది ఈ రమేష్ రవి ఇలా ఉన్నారు కదా. లేకపోతే అన్ని షీట్లో కాకుండా ఒకటే షీట్ చూద్దాం. డే స్పెషల్ అంటే నేమ్స్ ఎందుకు ఉపయోగపడతాయని చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ డేట్ వైజ్గా వాళ్ళ సేల్ అనుకుందాం. లైక్ బిట్వీన్ $100 to $6. డేట్ ఇది ఒక టేబుల్ వచ్చేసి ఇది ఒక్క దగ్గర ఉండకపోవచ్చు. ఇది రవి వచ్చేసి ఒక షీట్ దగ్గర ఉండొచ్చు. ఈ షీట్లో రవి ఇక్కడ ఉండొచ్చు, కంట్రోల్ ఈ టేబుల్ ఇక్కడ ఉండొచ్చు రవి ఇది. నెక్స్ట్ రాముది ఒక దగ్గర ఉండొచ్చు, ఇది హైఫన్ వచ్చేసి రాముది ఇక్కడ ఉండొచ్చు. సో రాముది ఇక్కడ ఉంది అనుకున్నా. ఒక 2 తీసుకుందాం. ఇక్కడ ఇంకో షీట్లో వేరేది కూడా ఉంది అనుకుందాం. ఓకేనా, వేరేది ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు, ఆ డేటా అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు మనము వీటికి నేమ్స్ ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక నేమ్ ఇద్దాం. ఇట్లా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఫార్ములాస్కి వెళ్ళి నేమ్ మేనేజర్కి వెళ్ళినా పర్లేదు, లేకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని పేరు వేణు ఇక్కడ ఇచ్చేయచ్చు ఇక్కడ కూడా ఇచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏముంది వేణు కదా, వేణు అని ఇచ్చేయండి. వేణు అని ఇచ్చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వేణు అని కనిపిస్తుంది. ఓకేనా, అదేవిధంగా సేమ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని నేమ్ మేనేజర్లోకి వెళ్ళినా పర్లేదు, నేమ్ మేనేజర్కి వెళ్ళేసి న్యూ అని క్లిక్ చేసి రాము నేమ్స్ ఇచ్చేసుకోండి. ఓకేనా, నేమ్స్ ఇచ్చేసి ఇలా నేమ్ ఇచ్చేయచ్చు అనమాట. ఓకేనా, దీని వచ్చి చెప్పండి సార్. ఇలా ఇచ్చేసి సార్
సార్ మా ఫ్రెండ్ రీసెంట్ గా కాగ్నిజెంట్ ఇంటర్వ్యూకి కూర్చున్నాడు. అప్పుడు పైవట్ టేబుల్ లో గురించి డిఫరెంట్ సినారియోస్ ఇస్తే ఎలా చేస్తారో అలా అని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడిగారు. సో అలా పైవట్ టేబుల్ కాకుండా ఇంకా వేరే ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఎలా చెప్తారు అనేది ఏమన్నా చెప్తారా? ఐ మీన్ ప్రైవేట్ టేబుల్ వేరే ఫార్ములాస్ ఇంటర్వ్యూ టైంలో క్వశ్చన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు సార్. పైవట్ టేబుల్ ని డిఫరెంట్ సినారియోస్ ఇస్తే ఎలా చేస్తారని క్వశ్చన్ అడిగారు సార్ ఆయన. అంటే మీకు Different ఎగ్జాంపుల్ scenarios ఏలో 60 సరే సార్. ఎగ్జాంపుల్ ఏ వచ్చి 60, బి వచ్చి 70, సి వచ్చి 60. అటువంటిప్పుడు పైవట్ టేబుల్ ఎలా యూజ్ చేస్తారు డిఫరెంట్ సినారియోస్ లో అని రియల్ టైమ్ లో అడిగారు సార్. సో పైవట్ టేబుల్ కాకుండా మిగతా వేరే ఏమన్నా అంటే లైక్ వి లుక్అప్, హెచ్ లుక్అప్ అట్లా డిఫరెంట్ సినారియోస్ రియల్ టైమ్ లో ఎలా చేస్తారని ఇంటర్వ్యూ రిలేటెడ్ పర్పస్ గా చెప్తారా కొంచెం ఓకే యూస్ఫుల్ నాకు ఓకే ఇది ఓకేనా ఇది ఒకటి అయిపోయింది ఇది జస్ట్ ఇది అయిపోయింది ఓకే సార్. ఓకే ఆఫ్టర్ దిస్ ఓన్లీ కండిషన్ నో ప్రాబ్లం. రైట్ సో ఓకే ఇక్కడ ఇది మనకు మెయిన్ డేటాని యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఇదంతా తీసేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అక్కడ ఒక టేబుల్ ఇక్కడ ఒక టేబుల్ నేమ్ ఇచ్చేసాము. అంటే వాళ్ళు అక్కడక్కడ ఎంట్రీ చేస్తున్నారు. ఈ షీట్లో వేణు ఎంట్రీ చేస్తున్నాడు, ఈ షీట్లో రవి అండ్ ఈ షీట్లో రాము ఎంట్రీ చేస్తున్నాడు అనుకుందాం. సో ఇప్పుడు ఇది మెయిన్ డేటా. సో మెయిన్ డేటాకి మనము రవి 200 రవి టోటల్ సేల్ అంటే రవి దగ్గరికి వెళ్ళి రవి ఏమేమి సేల్ చేస్తున్నాడో తెలుసుకోవాలంటే మనము వెతుక్కోవాల్సి వస్తుంది కదా. అలా కాకుండా వాటికి నేమ్స్ ఇచ్చాం కదా. సో నేమ్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు రవి ఉందనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ హైపర్ లింక్ అంటారు దీన్ని. లింక్ క్లిక్ చేసి ఈ డిస్ప్లేలో రవి ఉంది కదా, రవి అనే నేమ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నేమ్స్ వచ్చాయన్నమాట. సార్ నేమ్స్ వల్ల ఇలా ఉపయోగాలు ఉంటాయి అనమాట. రవి సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఒక కలర్ చేంజ్ అయింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే రవి ప్లేస్కి వెళ్ళిపోతుంది ఈజీగా. సో మనం మెయిన్ షీట్కి వెళ్ళాలంటే కూడా మనం హైపర్ లింక్ ఇవ్వచ్చు ఇక్కడ. సో గో టు మెయిన్ షీట్ అని చెప్పేసి రాద్దాం. నార్మల్ రాసేసి దీని మీద కూడా రైట్ క్లిక్ ఇచ్చేసి లింక్ ఇక్కడ షీట్ 1 అనేది మెయిన్ షీట్ అనుకుందాం. మనకి షీట్ 1 మెయిన్ షీట్ కదా, దాంట్లో ఉంది కదా. సో షీట్ 1 ఒకవేళ మన నేమ్స్ ఇచ్చినా ఇక్కడ నేమ్స్ కనిపిస్తాయి, షీట్లు ఉన్నా కానీ షీట్లు అన్నీ కూడా కనిపిస్తాయి. షీట్ 1 క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసిన అనుకోండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది క్లిక్ చేయగానే మన మెయిన్ షీట్కి వెళ్తుంది. సో రాము కూడా నేను హైపర్ లింక్ ఇచ్చేస్తున్నాను. హైపర్ లింక్ ఇచ్చేసి సో రాము అయితే ఉందో రాము సెలెక్ట్ చేసుకుంటాను. సో వేణు కూడా ఇలా ప్రతి ఒక్కదానికి లింక్ ఇచ్చేసి సెలెక్ట్ చేసుకోవడం వల్ల సో అప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ టోటల్ సేల్ ఎంత అంటే ఒక పర్ఫార్మెన్స్ అని కాదు. సో వాళ్ళ డేటా అనేది మెయింటైన్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, టోటల్ ఇది ఇంత. ఒక నిమిషం రవి క్లిక్ చేసిన అనుకోండి, ఈ టోటల్ సేల్స్ ఇక్కడ 47,634. ఓకేనా, ఇక్కడ నేను 47,634 అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా, సో లేకపోతే ఇక్కడ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది రాము కూడా టోటల్ సేల్ ఎంత అని చెప్పేసి ఇక్కడ 36,915. ఒక సమ్మరీ అయితే మనం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము 36,915 ఒక సమ్మరీ మెయింటైన్ చేస్తున్నాం. బట్ మరి ఇండివిజువల్గా ఆ రోజు ఏమేమి చేశాడు, డేట్ వైజ్గా ఏం చేశాడు అంటే మనము ఇది క్లిక్ చేయగానే ఆ నేమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే 31/12 రోజు ఇంత చేశాడు, 31 రోజు ఇంత చేశాడు. సో ఇండివిజువల్గా చూడాలనుకుంటే మనం ఇలా చూడవచ్చు అనమాట. సో మళ్ళీ మన మెయిన్ షీట్కి వెళ్ళాలంటే ఇలా. సో కొన్ని చోట్లలో మనకి ఎలా అంటే టోటల్ ఎంప్లాయీస్ యొక్క టోటల్ సేల్ ఎంత ఇక్కడ ఒక షీట్లో మెయింటైన్ చేసి వాటి సపరేట్గా డేట్ వైజ్గా ఒక దాంట్లో మెయింటైన్ చేసి అక్కడ నేమ్స్ ద్వారా మనము హైపర్ లింక్ అయితే ఇవ్వచ్చు అనమాట. అంటే నేమ్స్ అలా ఉపయోగపడతాయి అనమాట. ఇక్కడ నేను క్లిక్ చేసిన అనుకోండి రవి యొక్క ఇండివిజువల్ సేల్ ఎంత, డేట్ వైజ్గా సేల్ ఎంత అనేది ఇక్కడ తెలిసిపోతుంది. మళ్ళీ నేను మెయిన్ షీట్కి వెళ్ళొచ్చు. అంటే ఊరికే రవి అని అంటే ఎక్కడ ఉందని వెతుక్కోకుండా, ఇక్కడ ఎక్కడ ఉందా అని వెతుక్కోకుండా ఆటోమేటిక్గా దానికి ఆ టేబుల్కి ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఒక హైపర్ లింక్ ఇచ్చేసి నేమ్ క్లిక్ చేస్తే వస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు మనం విలుకప్లో కూడా నేమ్ యూజ్ చేసాం కదా, సో ఆ నేమ్ యూజ్ చేసినా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇలా మనం హైపర్ నేమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో నేమ్స్ గురించి ఇంకో కొంచెం నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొంచెం క్లారిటీ చెప్తాను. నేమ్స్ అండ్ నేమ్ రేంజెస్, ఫార్ములా విత్ సేల్ నేమ్స్, డేట్ ఫార్ములా. సో డేట్ ఫార్ములా వచ్చేసి ఇప్పుడు మనము డేట్ అంటే ఫస్ట్ ఇయర్ అడుగుతుంది. సో ఇయర్, మంత్, డే అడుగుతుంది. ఇయర్ వచ్చేసి మనకి 2024 నార్మల్గా ఇవ్వచ్చు. 2023 మంత్, ఎందుకంటే ఇది ఒక్క నిమిషం 2023 సపరేట్ ఉన్నాయనుకోండి, ఇక్కడ సపరేట్ ఉన్నాయనుకోండి, 12th మంత్ ఇలా ఉన్నాయనుకోండి. ఇది మంత్ ఉంది, ఇది డేట్ ఉంది, అది ఉంది అనుకోండి. ఒకవేళ డేట్ ఇక్కడ రాయాలంటే మనం డేట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. డేట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, కామా
మంత్ వచ్చేసి ఇది కాబట్టి మంత్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ అనేది అనుకోండి, ఈ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం డేట్ ఫార్ములా యూజ్ చేసి ఇలా చేయొచ్చు. డేట్ ఫార్ములాలో ఇంకా చాలా ఏమున్నాయంటే, ఇవాళ టుడే ఉందనుకోండి, ఇవాళ టుడే డేట్ కావాలంటే మనం టుడే అని ఇవ్వచ్చు, టుడే అనే ఫార్ములా ఇవ్వచ్చు. టుడే అని ఇచ్చేసి క్లోజ్ చేస్తే మనకి టుడే ఈ రోజు యొక్క డేట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ రోజు యొక్క డేట్ రావడానికి టుడే ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ డే రేపటికి వెళ్ళాం అనుకోండి, ఇది ఫార్ములాలో ఉంది. అంటే నార్మల్ దానికి ఇప్పుడు జస్ట్ ఇక్కడ డేట్ ఎంట్రీ చేశాను, ఇక్కడ ఫార్ములా ఏం లేదు. ఇదేమో రేపటికి వెళ్ళినా కానీ 31/12 అని ఉంటుంది. సో టుడే ఎండ్ అవుతుందంటే టుడే రేపటికి వెళ్ళే వరకు రేపటి టుడే అవుతుంది కదా, అది డేట్ చేంజ్ అవుతుంది. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదైనా ఫార్ములాస్ యూజ్ చేసినప్పుడు ఈ డేట్ బేస్ చేసుకొని యూజ్ చేసినప్పుడు, లైక్ ఇప్పుడు ఇవాళ టార్గెట్ అనుకోండి, టార్గెట్ ఈ నెంబర్ ఆఫ్ డేస్ 31 రోజు ఒకటి ఉంది, 32 రోజు ఒకటి ఉంది. ఒక్క నిమిషం, డేట్ వైజ్గా 1/12 ఇలా ఉంది. సో డేట్ target, so ran between okay, some 3,000 to 40,000 అనుకుందాం. ఓకేనా, సో ఈ విధంగా ఉంది. ఓకేనా, సో నాకు ఇప్పుడు ఇది టుడే అనే ఫార్ములా ఇస్తాను, ఇక్కడ టుడే అనే ఫార్ములా ఇస్తాను. ఈక్వల్ టు VLOOKUP టార్గెట్ ఎంత టుడే, లుకప్ వాల్యూ ఇది వచ్చేసి టేబుల్ అరే, 2,0. ఇక్కడ 31/12 లేదు కాబట్టి ఇక్కడ రాలేదు. ఒక నిమిషం, నేను ఇక్కడ 15 నుంచి ఇద్దాం అనుకోండి, 15. సో డ్రాగ్ చేసినాను. సో ఇక్కడ 31/12 వచ్చింది. అంటే ఇప్పుడు టుడే అనేది ఇవాళ డేట్ టుడే కాబట్టి ఇలా వచ్చింది. మళ్ళీ రేపు వచ్చేసరికి 31 వచ్చేసి రేపు 1/1/2024 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 1/1/2024 ఏది ఉందో ఆ డేట్ దానికి VLOOKUP అయ్యి అప్పుడు చెక్ చేసుకుంటుంది. ఇక్కడ నేను ఇంకా ఇవ్వలే కదా, ఒకవేళ రేపు డేట్ అయింది అనుకోండి, సో అక్కడ వాల్యూ వచ్చేసి ఆ రోజు యొక్క టార్గెట్ ఎంత ఉందో ఆ రోజు యొక్క టార్గెట్ వచ్చేస్తుంది అనమాట. అంటే టుడే ఫార్ములా అనేది మనకి ఇవాళ టార్గెట్ ఎంత అంటే 35,218. సో నిన్నటి ఫార్ములా ఎంత అంటే ఇక టుడే -1 అనుకో, నిన్న 30/12 కాబట్టి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం ఒక ఫార్ములా టుడే ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు. టుడే కానీ నెక్స్ట్ మంత్ అంతే, జస్ట్ టుడే ఒక ఫార్ములా యూజ్ చేసుకోండి, ఎక్కువగా టుడే ఉపయోగపడుతుంది. ఓకే, మీ డౌట్ ఏంటి అన్నారు ప్రైవేట్ టేబుల్లో? సార్ రీసెంట్ గా మా ఫ్రెండ్ కాగ్నిజెంట్ వర్చువల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. ఓకే, డన్. సార్ అతనికి ఎస్ఐపి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఓటీసీ మీదగా పైవట్ టేబుల్ గురించి అడిగాడు సార్. డిఫరెంట్ సినారియోస్ లో పైవట్ టేబుల్ ఎలా యూజ్ చేస్తారు, మీ యొక్క రేటింగ్ ఎంత అని అడిగి, ఎగ్జాంపుల్ గా ఏ అనే పర్సన్ కి 60, బి అనే పర్సన్ కి 70, సి అనే పర్సన్ కి 60 ఇచ్చాడు సార్. ఏ అనే పర్సన్ 60, బి అనే పర్సన్ కి 70, ఓకే, సి అనే పర్సన్ కి 60. డిఫరెంట్ సినారియోస్ లో ఎలా చేస్తారో అన్నాడు. అలాగే ఏమన్నా ఇంటర్వ్యూ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఉంటే అలా వీటితో పాటు అవి కూడా ఇస్తారా అని అడుగుతున్నాం. ఓకే, అలా అంటున్నారు. మేజర్ గా రియల్ టైమ్ లో యూజ్ అయ్యే కంపెనీ పర్పస్. ఓకే, ఆ ఫామ్ ప్రైవేట్ టేబుల్ అనేది డిఫరెంట్ సినారియోస్ లో మనకు చూసాం కదా. డిఫరెంట్ సినారియోస్ లో ఒకవేళ ఓకే, ఏ పర్సన్ది 60 సేల్ అనుకుందామొచ్చు, ఇవి అనుకోవచ్చు. బట్ అంటే నాకు ఈ క్వశ్చన్ కూడా కొంచెం అర్థం కాలేదు. బట్ ఈ సినారియో అంటే ఒకవేళ ఏబీసీ ఉందనుకోండి, సో ఏబీసీ అనేది మనం కంట్రిబ్యూషన్ వైజ్గా ఇలా పర్సెంటేజ్ ఇంత అనుకోండి, కంట్రిబ్యూషన్ చేయొచ్చు. కంట్రిబ్యూషన్ టోటల్ సేల్ తీసుకొని ఈ సేల్ తీసుకున్నాను, వీళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత, ఒక్కొక్కరు కంట్రిబ్యూషన్ ఎంత ఇస్తాము. లేకపోతే అంటే నేను ప్రైవేట్ టేబుల్ యూజ్ చేసి కూడా మనం కంట్రిబ్యూషన్ కానీ ఒక నిమిషం చెప్తాను పని. సో ఇప్పుడు ప్రైవేట్ టేబుల్ యూజ్ చేస్తాను, ఆర్డిపి లేకపోతే మనం ఇన్సైడ్కి వెళ్ళండి, ప్రైవేట్ టేబుల్ క్లిక్ చేసి ఇది అయితే డేటా తీసుకున్నాం కదా, పర్సన్ సేల్ ఇవి రెండు ఇచ్చాడు. సో ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఇచ్చాను. ఈ పర్సన్ ఇక్కడ వేసాను, రో లేబుల్లో సేల్ అనేది ఇక్కడ వేసాను. ఇది జస్ట్ ఒక చిన్న సినారియో, జస్ట్ టోటల్ ఎంత అనేది ఇలా తెలిసిపోతుంది కదా. సో డిఫరెంట్ సినారియో అంటే ఒక్క నిమిషం, డిస్ప్లే క్లాసిక్ ప్రైవేట్ టేబుల్.
సో మనం డిఫరెంట్ సినారియోలో ఏం చేయొచ్చు, ఇక్కడ మనం ఇంకోసారి సేల్ వేయచ్చు. ఇక్కడ సేల్ వేసేసి ఏం చేయొచ్చు, ఈయన సేల్ కంట్రిబ్యూషన్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి షో వాల్యూ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ కాలమ్ టోటల్ ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇప్పుడు దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి, ఏ అనేది 31%, టోటల్ 100% పర్ఫార్మెన్స్లో 31% అనేది కంట్రిబ్యూషన్ వచ్చేసి మన ఏది ఉంది, 36 కంట్రిబ్యూషన్ అనేది బీది ఉంది, సి అనేది 31% ఉంది. ఓకే, ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇంకా బెటర్గా ఇంకోసారి ఇలా వేసేసి ఇన్కమ్ చూపించవచ్చు. షో వాల్యూస్ వీళ్ళకి ఒక ఓకే ఒక్క నిమిషం, కాలమ్ టోటల్, రో టోటల్ అంటే మనకి 60 ఇచ్చాడు, పర్ఫార్మెన్స్ చూపించవచ్చు, వాళ్ళ కంట్రిబ్యూషన్ చూపించవచ్చు, పర్ఫార్మెన్స్ చూపించచ్చు. అంటే వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చి మనం వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో చూపించవచ్చు. లేకపోతే ఇంకా ఎలా అడిగాడో నాకు కంప్లీట్ క్వశ్చన్ అయితే ఒకసారి మనం చెప్పొచ్చు. ఇంకా సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ పర్సన్ అడిగిన ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్ లో ఏ అనే పర్సన్ కి 60, బి అనే పర్సన్ కి 70, సి అనే పర్సన్ కి 60 ఇచ్చాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్ రియల్ టైం పైవట్ టేబుల్ ని ఎలా యూజ్ చేస్తారని అడిగారు. డిఫరెంట్ టైప్ పైవట్ టేబుల్ ఎలా యూజ్ చేస్తారని చెప్పేసి అంటే రైట్. అంటే కరెక్టే. ఈ A60 అనేది B60 అనేది ఇప్పుడు మనం డిఫరెంట్ దీంట్లో మనం క్యాల్కులేషన్ చేయొచ్చు, ఫీల్డ్ క్యాల్కులేషన్ చేయొచ్చు. అంటే ఒక టేబుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాము, తీసుకొని దీంట్లో అనలైజ్లో ఫీల్డ్ క్యాల్కులేటర్ ఉంటుంది, క్యాల్కులేట్ ఫీల్డ్ కానీ. సో ఇవన్నీ కూడా మనము డిఫరెంట్ సినారీలో అయితే చూపించవచ్చు. ఒక సేల్స్ తీసుకొని కానీ, టార్గెట్ తీసుకొని కానీ. అండ్ ఓకే, నాకు ఇది ఇక్కడ వరకు అర్థమైంది. అంటే ఏదైనా 60 ఇచ్చారంటే ఆయనకి 60 ఇచ్చిందంటే అతను ఎంతవరకు చేసిందన్నట, లేకపోతే జస్ట్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని డిఫరెంట్ సినారియోస్ చేయమంటున్నారా? నో సార్, సేమ్ సినారియో ఇచ్చారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియో పైవట్ టేబుల్ లో ఇస్తే ఎలా చేస్తారు, మీ రేటింగ్ ఏంటి అన్నట్టు అడిగారు సార్. ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ రైట్ రేటింగ్ ఏంటంటే డిఫరెంట్ సినారియోస్లో నేను ఎక్సెల్ ఫార్ములాస్ లో మీ రేటింగ్ ఎంత ఇచ్చుకుంటారు 10 కని అడిగిన. అది బేస్డ్ ఆన్ మీద మన చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నేను ఒక రేటింగ్ నేను కంప్లీట్ గా 80 ఇచ్చుకుంటా అనుకోండి. 80 ఇచ్చుకుంటా అంటే ఒక ఆయన ఎగ్జాంపుల్ సార్ నాకు వచ్చిన దాన్ని బట్టి, అంటే మీకు ఎంతవరకు ఎక్సెల్ అర్థమైంది అనే దాన్ని బట్టి మీరు రేటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. అంటే ఏ విధంగా రేటింగ్ ఇచ్చుకోవచ్చు అంటే అది ఎంతవరకు ఉంటే తెలుస్తారంటే అప్పుడు రేటింగ్ ఇచ్చుకోవచ్చు కదా. ఓకే, అందరికి 100% తెలియదు. ఇప్పుడు అందరికి 100% తెలియదు. ఎంత ఉన్నా ఎక్సెల్ అనేది ఒక సముద్రము. కాకపోతే రియల్ టైంలో వచ్చే వాటిలో మీరు బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ బట్టి, లేకపోతే ప్రైవేట్ టేబుల్ అవన్నీ తెలుసు కాబట్టి మనకు బేసిక్ లెవెల్లో అయితే మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ప్రాజెక్ట్ వైజ్గా నీకు వచ్చిన మీకు తెలిసిన మట్టికి ఎంతవరకు పర్ఫెక్ట్గా చేసారు అనుకోండి, అప్పుడు మీరు 60-70% సార్ 70% చెప్పొచ్చు సార్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు బేసిక్ ఓన్లీ ప్రాజెక్ట్ లెవెల్ ఏం చేయలేదు బట్ ఇలా విన్నారు. ఒక ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని, అంటే మనం ఇక్కడనే కాదు కంప్లీట్గా గూగుల్లో కూడా సెర్చ్ చేసి, అంటే డిఫరెంట్ సినారియోస్ ఏమొస్తాయి అని సెర్చ్ చేసి మనం అది చేయగలమా అని చేసినప్పుడు అప్పుడు మనం 100కి 80% కానీ 90% కానీ ఇచ్చుకోవచ్చు. అలా ఏం లేదు. కాకపోతే మీరు ఓన్లీ జస్ట్ ఇది విన్నారు, ప్రైవేట్ టేబుల్ ఎలా వేస్తారో విన్నారు, జస్ట్ నాకు 60 ఇవ్వచ్చు సార్ అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే బేస్డ్ ఆన్ మీ అర్థం చేసుకున్న దాన్ని బట్టి, దాన్ని బట్టి నేను కూడా 100% నేను చెప్పాను. నాది వచ్చేసి అది 70%, 70% సార్ అని చెప్తాను. సో 70% నేను చెప్తాను. అంటే 30% నాకు కూడా అన్ని రాదు. అంటే అన్ని రాదనంటే ఎక్సెల్ అనేది సముద్రం. సార్ ఇలా పైవట్ టేబుల్ కాకుండా రియల్ టైమ్ సినారియోస్ లో ఇంటర్వ్యూకి రిలేటెడ్ ఏమన్నా ఇంకా ఫార్ములాస్ ఏమైనా ఉంటే చెప్తారు, లైక్ నేను ఒకసారి అన్ని క్లబ్ చేసి ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ టేబుల్ సంబంధించిన ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ గా చెప్తాను. ఒకసారి ఓన్లీ ప్రైవేట్ టేబుల్ కొంచెం అదే సార్, మీరు అలా ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం వాల్యుబుల్ మాకు యూజ్ అవుతుంది. నేను ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేస్తాను. ప్రిపేర్ చేసేసి ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పైన మనం ఎలా ఇవ్వచ్చు అని చూద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఓకే అండి రైట్ సార్. చెప్పండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్.
థ్యాంక్ యూ. సత్య గారు, భారతి గారు ఓకేనా? ఓకే సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్గా. ఓకే రైట్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. Happy రైట్ నెక్స్ట్ వీకేనా? రైట్ డన్. ఓకే సార్. రైట్. మీరు ఇంకోటి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. చెప్తూ ఉంటే వెళ్తూ ఉంటే రాదు. ఎందుకంటే మనము రెగ్యులర్గా ఏమైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అండ్ మీరు క్వశ్చన్స్ అడిగితేనే అండ్ మీకు అర్థమైనట్టు నాకు అర్థం చేసుకుంటాను. సార్ క్వశ్చన్స్ ఇక్కడ ఇలా ఉంటే ఈ సినారీ అదే అడుగుతున్నారు కదా, ఈ క్వశ్చన్స్ అడిగితేనే మీకు ఎక్సెల్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. అది ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అన్నారు కదా, ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అన్నారు కదా. సో మీకు ఎక్సెల్ అయితే పక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, పక్క 100% పక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏదైతే మీరు మెటీరియల్ నెంబర్స్ కాపీ చేసుకొని అలా పేస్ట్ చేయాలన్నా కానీ, మళ్ళీ డంప్ తీసుకోవాలనుకున్నా కానీ పక్క ఎక్సెల్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎక్సెల్ పైన ఒక లాస్ట్ టైం నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, అది మీరు ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇస్తే నేను డైలీ రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటాను. అంటే ఇతర అదే ఐ మీన్ సాటర్డే సండే కాకుండా జస్ట్ దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి దానికి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. బట్ అది మీరు మళ్ళీ రిప్లై ఇవ్వలేదు. ఒకసారి నాకు పర్సనల్గా రిప్లై ఇచ్చేయండి, ఏవైతే మీరు సమ్ ఇఫ్ కానీ ప్రైవేట్ టేబుల్ కానీ చేశారో. సో దట్ మీకు అర్థమైందని అర్థం చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా కొంచెం చెప్పడానికి గుర్తుంది. ఓకేనా? రైట్ అండి. రైట్. ఎనీవే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. రైట్. సేమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.